హాయ్ మామ, నమస్తే. వెల్కమ్ టు బన్ను వ్లాగ్స్. గోదావరికి అండ్ లక్ష్మీనగర్కి షాపింగ్కి వచ్చి అలసిపోయి రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ చూస్తున్నారా? నేనైతే ఒక మంచి ప్లేస్ చూపిస్తాను మీకు. మీరైతే చిట్కలో రీఫ్రెష్ అయిపోతారు. చలో, శ్రీ బాలాజీ స్వీట్ హౌస్ నుంచి చక్క A to Z బజార్ దిక్కు మనం వచ్చినామంటే మనకు ఒక రైట్ ఒక లెఫ్ట్ రోడ్ అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడికి వెళ్ళి రైట్ తీసుకున్నామంటే కళ్యాణానికి పోయే రోడ్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మనమైతే చక్కగా పోవాలి. మనం కళ్యాణానికి పోకముందే మనకైతే ఆ హిడెన్ స్పాట్ అయితే కనిపిస్తుంది. అదైతే కళ్యాణ సెంటర్. ఇదైతే మన హిడెన్ స్పాట్ టీ వరల్డ్. ఈ టీ వరల్డ్ ఎప్పుడు జనాలతో నిండి ఉంటుంది. ఇంత పబ్లిక్ ఎందుకు ఉన్నారో తెలిస్తే మీరు కూడా వచ్చి ఇక్కడే ఉంటారు. ఈ టీ వరల్డ్లో ఇంత పబ్లిక్ ఎందుకు ఉన్నారో నేనైతే ఈ వీడియోలో చెప్తా. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోనైతే. మనమైతే పోయి నేను ఛాయ్ అయితే చెప్పేసినాం. ఛాయ్ చెప్పగానే మనకైతే ఛాయ్ వచ్చేసింది. ఆ ఛాయ్ చూడగానే నాకైతే ఒక సాంగ్ అయితే గుర్తొచ్చింది. మృగరాజు మూవీలో చిరంజీవి గారు ఒక సాంగ్ పాడుతారు చూసారా? చాయ్ చెట్టుకున్న తాగదా బాయ్ అని. ఆ సాంగ్ అయితే నాకు గుర్తొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారే చెప్పారు ఛాయ్ గురించి. మరి మనం ఆ రేంజ్లో ఛాయ్ తాగాలంటే మనం తప్పకుండా టీ వరల్డ్కి అయితే విజిట్ చేయాల్సిందే. మనమైతే ఇప్పుడు ఒక కాఫీ ఆర్డర్ చేసి అంబియన్స్ అయితే చూస్తున్నాం. ఈ గ్యాప్లో మనకైతే కాఫీ వచ్చేసింది. ఆ కాఫీ తీసుకొని ఒక సిప్ అట్లా వేయగానే ఇక్కడ కాఫీ తాగినదంటే షాప్ ఓనర్ అన్న కాడికి పోయి వా నవ్వా అని అనకుండా అయితే పోదు. అట్లుంటుంది ఇక్కడ కాఫీ. ఒక్కసారి ఇక్కడ కాఫీ తాగినదంటే మళ్ళా మీరు ఈడికే వస్తుంది. ఇక్కడ చేసేదైతే నార్మల్ కాఫీ కాదు, ఇక్కడైతే ఫిల్టర్ కాఫీ చేస్తారు. నాకు తెలిసినంత వరకు మన గోదావరిలో ఫిల్టర్ కాఫీ అయితే ఎక్కడ లేదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు వాటర్తోనే చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, వాటర్ సుక్క లేకుండా ప్యూర్ మిల్క్తో చేస్తారు. క్వాలిటీలో మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అంటారు. అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడికి ఇంత పబ్లిక్ రావడానికి రీజన్ కూడా ఇదే. వచ్చి కాఫీ తాగినారంటే రిలాక్స్ అయిపోతారు. బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. నేనైతే వెదర్ని ఎంజాయ్ చేస్తూ హాట్గా కాఫీ అయితే తాగుతున్నా. ఇక్కడికి వస్తే మీరు మస్ట్గా ట్రై చేయాల్సిన ఐటమ్స్ అయితే హాట్ కాఫీ, పెప్పర్ టీ, ఓరియో షేక్, జింజర్ లెమన్ ఐస్ టీ. ఇవి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇవే కాక ఇక్కడ కూల్ డ్రింక్స్తో పాటు ఛాయ్లో ముంచుకొని తినడానికి ఉస్మానియా బిస్కెట్స్, సైడ్ డిష్గా సమోసాలు, అబ్బో చాలా ఉన్నాయి ఇక్కడ. మనకు ఈ టీ వరల్డ్ అయితే చాలా ప్లేసెస్లో ఉంది. ఇటు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయండి, చాలా రిలాక్స్ అవుతారు. బయట వెదర్ అయితే మస్తు కూల్ ఉంది. ఇటు కళ్యాణానికి ఏదైనా ఉంటే ఒకసారి వచ్చి అయితే ఇక్కడ ట్రై చేయండి. ఓకే మామ, మనమైతే నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.